చెయ్యి ఎలా కమిలిపోయిందో. అయ్యో! అమ్మా, నాన్న, త్వరగా రండి. పిన్ని, బాబాయ్ అందరూ రండి త్వరగా. రండి రండి. గాయత్రి, ఏమైంది గాయత్రి? ఏమైంది గాయత్రి? ఎందుకు అరిచావు? చూడండి, నాన్నమ్మ చెయ్యి ఎలా కాలిపోయిందో. మేడం, అది నాన్నమ్మని బాగా చూసుకుంటుందనే కదా ఈ రాత వచ్చింది. కానీ వేడి వేడి సూప్ నాన్నమ్మ చెయ్యి మీద పడేలాగా తాగిస్తుంది. అయినా ఇంత వేడి సూప్ ని ఎవరైనా తాగిస్తారా? బుద్ధుందా నీకు? ఇంత వేడిగా ఉన్న సూప్ ఎవరైనా తాగిస్తారా? పైగా అత్తయ్య గారు చేయి మీద వేస్తావా? ఎందుకు ఇలా చేసావు? అసలు అత్తయ్య గారిని ఏం చేద్దాం అనుకుంటున్నావు? మేడం, నేను సూప్ వేడిగా తీసుకురావటం నిజం. అందుకే కాస్త చల్లారాక తాగించాలని పక్కన పెట్టాను. ఈలోపు ఫోన్ వస్తే మాట్లాడటానికి వెళ్ళాను. కానీ ఈలోపే సత్య వచ్చి, అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు లేని టైంలో నేనే నానమ్మ మీద సూప్ పోసాను అని చెప్తావు కదా, అంతేగా? ప్రతిసారి నువ్వు తప్పు చేసి నన్ను ఇరికించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నా మీద నిందలు వేస్తే నీకొచ్చే మానసిక ఆనందం ఏంటి? ఈ సత్య ఎలాగైనా సరే రాధను అందరి ముందు అవమానించాలని, తప్పించుకోవాలని ఏదో ఒక తప్పు చేసి అది రాధ మీదకి తీసుకొని వస్తుంది. సత్యని నమ్ముతున్న అందరూ పాపం రాధను అపార్థం చేసుకుంటున్నారు. అయినా ఒకవేళ సూప్ నేనే పోస్తే మళ్ళీ నేనే ఎందుకు అందరిని పిలుస్తాను? చూసావమ్మా, ప్రతిసారి తప్పుల మీద తప్పులు చేస్తూ నా మీద నిందలు వేయాలని చూస్తుంది. అసలు నీకు కొంచెం కూడా మనసు మానవత్వం లేదా? ఎదుటి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి కనీసం తన బాధని చెప్పుకోలేని అత్తయ్య గారిని బాధ పెడతావా? ఇంతలా దిగజారావనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారుతూ ప్రవర్తిస్తూనే ఉన్నావు. ఎందుకింత కఠినాత్మరాల్లా తయారయ్యావు? మంచి చెడు పాపం పుణ్యం అన్నీ మర్చిపోయి ప్రవర్తిస్తున్నావు. మనోహర్, నీ భార్య ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ నిలబడ్డావేంటి? నీ కూడా మనసు లేదా? నువ్వు చేసింది తప్పు అని చెప్పాలనిపించడం లేదా? ఎందుకు మనోహర్ ఇంతలా మారిపోయింది రాధా? మేడం, అక్క, సార్, నిజంగా నేను ఈ పని చేయలేదు సార్. మీరైనా నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. నీ వల్ల అమ్మ బాగవుతుందనుకున్నాను, కానీ అమ్మ మరింత బాధపడుతుంది. అమ్మ మొహం చూస్తుంటే నువ్వే కరెక్ట్ అన్నట్టుంది, కానీ కనిపిస్తున్న పరిస్థితులు ఇంకో రకంగా ఉన్నాయి. అసలు నాకేం అర్థం కావట్లేదు. కానీ ఒక్క మాట వినరాదా? అమ్మని మాత్రం జాగ్రత్తగా చూసుకో. అమ్మ అంటే మా అందరికీ ప్రాణం రాధా. అమ్మయ్యా, ఈ రోజు కోట పూర్తయింది. పాపం రాధా, ఎన్ని రోజులు వీటిని భరిస్తూ ఉంటావో నేను చూస్తాను. బాయ్, గుడ్ నైట్ నానమ్మా. చూసావా మనోహర్, చేయని తప్పుకి నన్ను ఎంతలా బాధ పెడుతున్నారు. కన్న వాళ్ళు ఇంతలా మాటలంటూ ఉంటే
తట్టుకోలేకపోతున్నాను మనోహర్. రాధా, నువ్వే ఇలా అయిపోతే ఎలా? పాపం బామ్మ పరిస్థితి ఆలోచించు. ఇవన్నీ ఇలానే జరుగుతాయని నీకు తెలుసు కదా రాధా. మనకెన్ని అవమానాలు జరిగినా సరే బామ్మని కాపాడుకుందాం, అది మన బాధ్యత. ఆ తర్వాత అందరికీ నిజం తెలిసేలా చేయటం మన పని. ఆ తర్వాత సత్య భ్రమరాంబలను ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అవును మనోహర్, నాన్నమ్మని కాపాడుకోవటానికి, నా వాళ్ళకి దగ్గర అవ్వటానికి, నా కుటుంబం కోసం నేను ఎన్ని అవమానాలైనా పోర్చుకుంటాను. అబద్ధాన్ని అందరి ముందు బట్టబయలు చేసి నిజాన్ని నిర్భయంగా అందరికీ చెప్తాను. వెరీ గుడ్. ఇది కదా రాదా అంటే. సరే, ముందు బామ్మకి సూప్ తాగించి టాబ్లెట్ వే. నీకేం కాదు నానమ్మ, నేనున్నాను. అమ్మకి ఎంత దగ్గరవుదామనుకున్నా పరిస్థితులు అమ్మ నుండి మరింత దూరం అయ్యేలా చేస్తున్నాయి. చిన్నప్పుడు నీ ఒడిలో ఆడిన జ్ఞాపకాలు ఏమీ లేవు. ఊహ తెలిసే లోపే నేను మీకు దూరం అయ్యాను. మీరే నా తల్లిదండ్రులు అని తెలియకుండానే మళ్ళీ మీకు దగ్గరయ్యాను. రాధగా ఈ ఇంటికొచ్చినప్పటి నుండి ప్రేమానురాగాలకు ఎంతగానో దగ్గరయ్యాను. మీరు నన్ను కన్న కూతురిగా చూసుకున్నారు. కానీ నేనే మీ కూతుర్నని తెలిసే లోపల మళ్ళీ మీకు దూరం అవ్వటమే కాకుండా మీ దృష్టిలో ఒక శత్రువుగా మారిపోయాను. ఏంటి దేవకి, గాయత్రి ఫోటో చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. మన అమ్మాయి గాయత్రి మన నుండి దూరం అయిన దగ్గర నుంచి 20 సంవత్సరాలు ఈ ఫోటోనే చూస్తూ బ్రతుకుతూ ఎప్పుడెప్పుడు నా కూతురు నన్ను చేరుకుంటుందా అని ఎదురు చూశాను. రాధ మన ఇంటికొచ్చిన వేళ విశేషం. మన గాయత్రి మళ్ళీ మన దగ్గరకు చేరింది. అంతా బాగుంది అనే సమయంలో రాధ మనసులో పుట్టిన దుర్బుద్ధి వల్ల మళ్ళీ సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాం. రాధ ప్రవర్తనలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదండి. రాధ మన ఇంటికొచ్చాక కొద్ది రోజుల్లోనే రాధ పక్కన లేకపోతే ఏదోలా ఉండేది. తను మన పక్కనే ఉంటే ఎంత భరోసాగా ఉండేది. కాని ఇప్పుడు రాత్రి చూస్తూ ఉంటే ఎప్పుడేం చేస్తుందోనని భయంగా ఉందండి. అమ్మా, నేనే మీ కూతున్నమ్మా. నాకు నీ ప్రవర్తనే వచ్చింది. నువ్వనుకుంటున్నట్టు నేను మనసు లేని కఠినాత్మురాల్ని కాదమ్మా.
ఏ రోజుకైనా నువ్వు నన్ను దగ్గర తీసుకుంటే నీ బొళ్ళో పడుకొని సీత తీరాలనుందమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. రాధని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. రాధ అలాంటి మనిషి కాదు కదా. ఎక్కడో ఏదో జరిగిన పొరపాటు వల్ల ఇలా ప్రవర్తిస్తోంది అనుకునే లోపే మనసు అనేది లేకుండా ప్రవర్తిస్తోంది. ఈరోజు అత్తయ్య గారి విషయంలో చూశారుగా, అది చూసి నేను తట్టుకోలేకపోయానండి. మనకి తెలిసిన రాధ, మనం చూసిన రాధ ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు. తను మారిపోయిందండి, పూర్తిగా మారిపోయింది. దేవకి, నీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది. మనం అమ్మ విషయంలో కొంత సమయం ఇచ్చాం కదా, అంతవరకు కాస్త ఓపిగ్గా ఉందాం. మరీ మితిమీరిపోయి విపరీతంగా ప్రవర్తిస్తే అప్పుడు ఒక డెసిషన్ తీసుకుందాం. సత్య భ్రమరంబల కుట్రతో బయటికి గెంటేయబడ్డా నేను మళ్ళీ నాన్నమ్మకి ఇలా జరగటం వల్ల 30 రోజుల కండిషన్ మీద ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగాను. ఈ అవకాశాన్ని నాన్నమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు అమ్మ నాన్నలకి దగ్గరవ్వటానికి వాడుకోవాలి అనుకున్నాను. ఆ సత్య నిజ స్వరూపాన్ని ఎలాగైనా బయటపెట్టి నేనే అసలైన కూతున్నని అందరికీ తెలిసేలా చేయాలనుకున్నాను. కానీ సత్య కుట్ర వల్ల అమ్మకి మరింత దూరం అవ్వాల్సి వస్తుంది. అమ్మకు ఎప్పుడు దగ్గరవ్వాలి, ఎలా నా వాళ్ళకి నేనే మీ కూతున్నని ఒప్పించాలి. నాకెందుకు దేవుడు ఎన్ని పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావట్లేదు. నాన్నమ్మ త్వరగా కోలుకొని తనకు తెలిసిన నిజాన్ని చెప్పడమే ఇప్పుడున్న సాక్ష్యం. నాన్నమ్మ ఆరోగ్యం బాగవుతుందమ్మా, తనందరికీ నిజం చెప్తుంది. రాధని ఎలా ఒప్పించాలో కూడా తెలియటం లేదు. ఎప్పుడు చలాకీగా సరదాగా ఉండే రాధ ఈ మధ్య మరీ డల్గా ఉంటుంది. రాధే గాయత్రి అని తెలియకముందున్న ఉత్సాహం తనే ఈ ఇంటి కూతురని తెలిసిన తర్వాత లేకుండా పోయింది. బావా, అక్కను అలా డల్గా ఉండడం చూస్తే చాలా బాధగా ఉంది బావా. ఏదైనా చేసి అక్కను హ్యాపీగా ఉంచొచ్చు కదా, ఎందుకలా ఒంటరిగా వదిలేస్తున్నావు? మీ అక్కను చూస్తే నాకు చాలా బాధగా ఉంది రోషన్. కానీ తన మూడ్ ఎలా మార్చాలో అర్థం కావటం లేదు. బావా, ఏదైనా జోక్ చెప్పి నవ్వించినా? పోనీ నేను ఏదైనా గెటప్లో వచ్చి యాక్టింగ్ చేయనా? అవన్నీ కాదు రోషన్. తన ఎమోషన్ నుండి బయటికి రావాలంటే ఏదైనా గట్టిగా ప్లాన్ చేయాలి. నాకు ఒక ఐడియా వచ్చింది రోషన్. ఏంటి బావా అది? చెప్తాను పద. దెబ్బకి మీ అక్క మూడ్ సెట్ అయిపోతుంది. సరే బావా, ఇప్పుడే నా ప్లాన్ ఏంటో చెప్పు బావా. ముందు చెప్తా. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సూపర్ ఐడియా బావా, ఇక స్టార్ట్ చేద్దామా? అరొక 1 2 3 బాగా చేయి. ఓకే బావా, యాక్షన్. డన్. వెళ్ళు. నువ్వెన్నైనా చెప్పు బావా, అక్క ఇప్పుడున్న మూడ్లో నువ్వేం అడిగినా చేయదు. హలో, మీ అక్క ఏ మూడ్లో ఉన్నా ఈ మనోహర్ అడిగితే తప్పకుండా చేస్తుంది. అంత లేదు బావా,
ఆయన నువ్వు అడగగానే అక్కెందుకు ప్రతిదానికి తలుపుతుంది? అస్సలు చేయదు బావా. నేను అడగడమే మహాభాగ్యం అనుకుంటుందిరా పిచ్చోడా. అవునా? అయితే అడుగు మరి. అసలేంటి మీ గొడవ? అడుగుతుంది కదా, చెప్పు బావా. అడుగుతా, నాకేమైనా భయం ఏంటి? ఇప్పటి వరకు ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదండి బావా. నేను అడుగుతున్నాను కదా, అసలు విషయం ఏంటో చెప్పండి. నువ్వెలాగో అడగవులే గానీ నేను అడుగుతానుండు. ఇప్పుడు నువ్వు నాకు పార్టీ ఇచ్చే మూడ్లో ఉన్నావా లేదా అక్క? లేవు కదా. కానీ బావ చూడు, నువ్వు అడగగానే మీ అక్క పార్టీ ఇస్తుందా నాతో వాదిస్తున్నాడు. అలా ఏం లేదు, ఖచ్చితంగా మీ అక్క పార్టీ ఇస్తుందిలే. ఇవ్వదు. ఇస్తుంది. ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు. ఇస్తుంది ఇస్తుంది ఇస్తుంది. ఆప్తారా? అసలు పార్టీ ఏంటి? అది నేనెందుకు ఇవ్వాలి? ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. బావా, అక్క మూడ్ డైవర్ట్ అవుతోంది. నేను పార్టీ ఎందుకు ఇవ్వాలని అడుగుతుంటే మీరిద్దరు మొహాలు చూసుకోవడం ఏంటి? అదేంటంటే రాధా, నువ్వు దేవకి మేడం గారి కూతురివి, ఈ ఇంటి వారసురాలివి, అసలైన గాయత్రివి నువ్వే అని తెలిసిన తర్వాత ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం పార్టీ చేసుకోలేదు. మా ఇద్దరి డిస్కషన్ ఏంటంటే, నేనేమో నువ్వు పార్టీ ఇస్తావని, రోషనేమో నువ్వు ఇవ్వవని. ఇవన్నీ కాదు రాధా, నువ్వు పార్టీ ఇస్తున్నావా లేదా చెప్పు. ఇప్పుడు పార్టీ ఏంటి మనోహర్? ఇప్పుడు నేను పార్టీలు ఇచ్చి సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నానా? నాకు అసలు ఆ పరిస్థితులున్నాయా? నేను చెప్పానా అక్క ఇలాగే అంటుందని? నువ్వు ఉండే అదేంటి రాధా అలా అంటావు? నువ్వే కదా పరిస్థితుల్ని బట్టి మనుషులు మారకూడదు, పరిస్థితులు ఎలా ఉన్నా మనం మాత్రం పాజిటివ్గా ఉండాలి, ఏదో కష్టం వచ్చిందని బాధపడకుండా దాని నుంచి బయటపడడానికి ట్రై చేస్తూ అందులో కూడా చిన్న చిన్న ఆనందాల్ని వెతుక్కోవాలని చెప్తూ ఉంటావు కదా. నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు తెలిసిన రాధైతే ఇలా ఏమీ ఉండదు. సమస్యకి ఎదురెళ్తుంది, పాజిటివ్ ఎనర్జీ కోసం పార్టీ ఇచ్చేది తీసుకునేది. ఓహో, నువ్వు ఇప్పుడు నాకు తెలిసిన రాధవి కాదు కదా, ఈ ఇంటి వారసురాలు గాయత్రివి కదా. బహుశా గాయత్రి ఇలాగే ఉంటుందేమో, నాకైతే తెలీదు. అబ్బా మనోహర్, ఇప్పుడు నాకు మూడ్ లేదు, నన్ను విసిగించకు. అర్థమైంది. ఓకే మేడం, ఐఎమ్ సారీ. మళ్ళీ ఇదేంటి మనోహర్? ఉన్నదే మేడం. నా రాధా అన్న చనువుతో పార్టీ అడిగాను, కానీ మీరు ఇంటి యజమానురాలు గాయత్రి అనేది మర్చిపోయాను. నీకిప్పుడు పెద్ద స్టేటస్ వచ్చిన తర్వాత మాతో కలిసి పార్టీ చేసుకోమని అడగడం తప్పే కదా, అందుకే సారీ చెప్పాను. ఒక ఎంప్లాయీ తన బాస్తో కలిసి పార్టీ చేసుకోవాలనేది అత్యాశ అవుతుందిలే. అదేంటి మనోహర్ అలా అంటున్నావు? నువ్వు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? నేను ఏ రోజైనా అలా బిహేవ్ చేశానా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు మనోహర్? నేను ఇప్పటికైనా నీకు తెలిసిన రాధగానే ఉండటం నాకిష్టం. మరదే నిజమైతే నువ్విప్పుడు మా ఇద్దరితో పాటు కలిసి ఐస్ క్రీమ్ తినాలి. అలాగే, కానీ ఇప్పటికిప్పుడు ఐస్ క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఓకే అంటే చెప్పు, అవన్నీ నేను చూసుకుంటా కదా. సరే మహానుభావా, తింటాను. లేదు లేదు, నువ్వు చాలా సీరియస్గా చెప్తున్నావా? సరే మనోహర్, మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తిందాం. కానీ ఎలా? యా యా, ఇదిగో ఇలా. ఓహో, అయితే మీరు ముందే ప్లాన్ చేసి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి రెడీగా పెట్టారన్నమాట. మరేం చేయమంటావు రాధా, మాకేమో ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అలా అని నిన్ను వదిలేసి తినలేం కదా, అందుకే అలా. మరి పార్టీ నాది అన్నారు? ఇప్పుడు పార్టీ నాది, ఆ తర్వాత నీది. అదంతా ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నువ్వు తింటావా తినవా? ఎందుకు తినను? బ్రహ్మాండంగా తింటాను. ఎందుకు బావా? థ్యాంక్ యూ. బావా, మీరిద్దరు తింటుండండి, నాకు మూవీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడొస్తాను. హలో రాధా, ఒక్క నిమిషం. ఫస్ట్ బైట్ నేనే తినిపిస్తాను. తెలవారితి కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే.
వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే. ఎవరే ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. లోపల ఆనందంగా ఉన్న నీ కూతురు ఈ కొబ్బరి చిప్ప తొక్కగానే నువ్వు పెట్టే గావు కేకకి ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు. అమ్మా! గాయత్రి గాయత్రి